సరే ఈ రాజకీయ ప్రస్థానానికి ముందు అసలు గద్దె రామ్మోహన్ రావు గారు అంటే కోళ్ళ ఫామ్ అంటే ఫీడ్ బిజినెస్, ఆక్వా బిజినెస్, తర్వాత ఆక్వా ప్రాసెసింగ్ ఏంటి అసలు ఆ బిజినెస్లోకి ఎలా వెళ్ళారు, ఏంటి ఆ సక్సెస్ ఏంటి? నేను చీఫ్ కెమిస్ట్, ఆవిడ కెమిస్ట్ అండి. సొంతంగా పెట్టుకుందాం అనుకున్నాం. ఇప్పుడు గంగరాజు గారు ఉన్నారు, ఆయన నాకు సీనియర్ కెమిస్ట్. ఓ ఆయన దగ్గర నేను అసిస్టెంట్ కెమిస్ట్గా జాయిన్ అయ్యాను. ఓకే, ఇది గోకరాజు గంగరాజు గారు. ఆయన మంచి కెమిస్ట్. ఆయన అవునా? ఆయన సొంతంగా పెట్టుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఆ పోస్ట్ నాకు వచ్చింది. నేను చీఫ్ కెమిస్ట్గా అప్పుడు అయ్యాను. సో మీ ఇద్దరం 2-3 సందర్భాలు అనుకున్నాం, మేము మనం పనిచేసేది ఫార్మాస్యూటికల్ కంపెనీలో కాబట్టి మనకి దీనికి పోటీగా ఇట్లాంటి ప్రోడక్ట్స్ పెట్టొద్దు, బయటికి వెళ్ళి వేరే ప్రోడక్ట్స్ పెట్టుకుందాం అని అట్లా సరదాగా అనుకునేవాళ్ళది. అవి పెట్టే శక్తి ఉందని అనుకోవాలి. సరదాగా కూర్చుని ఏ లంచ్ అవర్లోనూ మాట్లాడుకునేవాళ్ళం. అట్లాగే ఆయన రిజైన్ చేసేసి సొంతంగా ఆకులు, అలములు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎక్స్పోర్టు మంచి బాగా పికప్ అయ్యి అంతా కేవలం దుంపల నుంచి ఆకుల నుంచి మెడిసిన్ తయారు చేసి అది అట్లాంటిది మేము పనిచేసే కంపెనీ లేదు. ఓకే, కానీ ఆయన హైలీ క్వాలిఫైడ్ పర్సన్ గంగరాజు గారు. అవి పెట్టుకున్నారు. సో ఆయన అన్నమాట నాకు గుర్తొచ్చి మనుషుల మందులు కాకుండా నేను కోళ్ళ మందులు, పశువుల మందులు తయారు చేసి పెట్టుకున్నాను. ముందు నా మిస్సెస్ని రాజీనామా చేయించి ఆవిడతో స్టార్ట్ చేయించాను. సో 2 సంవత్సరాలతో బాగా పికప్ అయింది. అప్పుడు నేను కూడా రాజీనామా చేసేసి దాంట్లో జాయిన్ అయ్యి దాని తర్వాత ఇక అటు పౌల్ట్రీ, ఫిష్ మెడిసిన్స్, ప్రాన్ మెడిసిన్స్ ఇక ఆ లైన్లోకి వెళ్ళిపోయి పూర్తిగా